ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు మీరు అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అడుగుతుందంటే ప్రభుత్వం నుంచి ఇంకా ప్రభుత్వ పథకాలు ఇంటికి ఏం అవసరం ఉన్నాయి, అర్హులేనా కాదా అనే విషయాలు తెలుసుకుంటారమ్మా. రేపు పొద్దున మనకు ప్రభుత్వ పథకము మనం అర్హులైనా కూడా మనకు రాకపోతే మనం ఇబ్బంది పడేటే లేదా, అవునా కాదు? కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పేదరికం ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ చేరువ కావాలి, వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో సమగ్ర కులకరణ సర్వే అనేది చేపట్టిన దాంట్లో ఇప్పుడు మనకు టీవీ ఉన్నది, మనకు అన్ని ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్తారు. కొంతమందికి 20 ఎకరాలు ఉంటాయి, వాళ్ళకు ఉచిత కరెంటు కావాలంటారు, సబ్సిడీ సిలిండర్ కావాలంటారు, అవునా కాదు? ఉచిత బస్సు ప్రయాణం కావాలంటారు. ఇవన్నీ కావాలంటే మరి మన పేదరికం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఉద్దేశం కొద్ది సమగ్ర కులకరణ సర్వే చేసి ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందే విధంగా చేరువ చేస్తారు. కాబట్టి దయచేసి విషయాలను గమనించిన అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి సహకరించాలి, మన వివరాలు తెలియజెప్పాలి. మనం ఏ కులము ఏంటిది, మన పిల్లలకి ఏమన్నా రిజర్వేషన్ వచ్చిందా, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి వచ్చిందా అనే విషయాల్లో అడుగుతూ ఉంటారు. అంటే మనకు చిన్నపిల్లలు కూడా మన పిల్లలు కాలేజ్ అవుతారు కదా, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా, వాళ్ళకు ర్యాంకులు వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ సీట్ వచ్చిందా లేదా అనేది కూడా అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ అంటే మన పిల్లలు చదువులలో ఫస్ట్ ఉంటారు, ఆటలలో ఫస్ట్ ఉంటారు, స్టేట్ లెవెల్ పోయి ప్రైజులు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆటలు అక్కడనే ఆగిపోదు, వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా ఎదగాలనే ఉద్దేశంతో ఇప్పుడు క్రీడా యూనివర్సిటీ అని పెడుతుంది. ఆ యూనివర్సిటీ లోపల వాళ్ళకు సీటు వచ్చే విధంగా కృషి చేసి వాళ్ళని ఆటల లోపల ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ కూడా పెడుతుంది. వాళ్ళు ఇంకా గొప్పగా ఎదగడానికి అంటే చదువుతో పాటుగా ఆటల లోపల కూడా గొప్పగా విజయాలు సాధించే వాళ్ళకు కూడా వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఓకేనా? దీన్ని ఒక పాట ఉంటుంది, మిత్రుడు రాజేంద్ర గలం లోపల ఒక పాట అన్నమాట. సర్కారుకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల, సర్కారుకు వందనాలు వెన్నెల రావణ వందనాలు వెన్నెల, సర్కారుకు వందనాలు వెన్నెల. ప్రజాపాలన వచ్చిందిరో వెన్నెల, ప్రజల మేలు కోరుతుందిరో వెన్నెల. మహాలక్ష్మి పథకంతో మహిళలను ఆదుకునే 500కి గ్యాసు అందించా కదలినాది. అర్హులైన మహిళలకు 2500 ఇచ్చు. ఆర్టీసీ బస్సులలో ఎన్నెలా, ఆర్టీసీ బస్సులలో ఎన్నెలా, టికెట్ లేని ప్రయాణము ఎన్నెలో ఎన్నెల. ప్రజాపాలన వచ్చిందిరో ఎన్నెల, ప్రజల మేలు కోరుతుందిరో ఎన్నెల. రావణ చందనాలు ఎన్నెల, సర్కారుకు వందనాలు ఎన్నెల. ఇల్లు లేని పేదలంతా ఇల్లు కట్టుకోవాలని 5 లక్షల రూపాయలు అరే అందించా ముందుకొచ్చే గరీబోళ్ళ గుడిసె మరి కొత్త వెలుగు రావాలని మనసున్న సర్కారు ఎన్నెలా, మనసున్న సర్కారు ఎన్నెలా. ఇందిరమ్మ ఇల్లు తెచ్చే ఎన్నెలో ఎన్నెలా, ప్రజల మేలు కోరుతుందిరో ఎన్నెల. ప్రజాపాలన వచ్చిందిరో ఎన్నెల, ప్రజల మేలు కోరుతుందిరో ఎన్నెల. ప్రజాపాలన గృహజ్యోతి పథకముతో ఇంటింటికి వెలుగునిచ్చు 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు అందించు. చేయూత పింఛన్లు మనందరికి అందించు. మనసున్న సర్కారు ఎన్నెలా, మనసున్న సర్కారు ఎన్నెలా. ఇందిరమ్మ ఇల్లు తెచ్చే ఎన్నెల ఎన్నెల. రావణ చందనాలు ఎన్నెల, సర్కారుకు వందనాలు ఎన్నెల. ప్రజాపాలన వచ్చిందిరో ఎన్నెల, ప్రజల మేలు కోరుతుందిరో ఎన్నెల. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఈ రోజు నుంచి అమలవుతుంది. ఏంటంటమ్మా, మనము
ఇక్కడ ఉపాధి లేక చాలా మంది గల్ఫ్ దేశాలకు గల్ఫ్ బాట పట్టబట్టి వాళ్ళు ఏజెంట్ చేతి లోపల మోసపోయిన వాళ్ళు, గల్ఫ్ బాధితులు, అక్కడ ప్రాణం మంచి లేకుండా ఇక్కడ తిరిగి వచ్చిన వాళ్ళు, ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 5 లక్షల పథకాన్ని ఇస్తుంది ప్రభుత్వం. ఇది ఈ రోజు నుంచి అమలవుతుందమ్మా. భిన్నం చేసుకొని నిల్వ నీడ లేకుండా పరిస్థితులు దారుణంగా గడుపుకొని ఇంటికాడ తల్లులంతా బీడీ చేసుకుంటా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వాళ్ళ కోసం జీవితం అంతా నిరీక్షించిన వాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకుంది. మనకు గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇప్పటి వరకు నిరుద్యోగం ఉండే చాలా మంది మన పిల్లలు మంచిగా చదువుకొని బీడీలు చేసి పీజీలు చేసి ఇంటికాడనే ఇంటి పట్టునే ఉండి ప్రైవేట్ కాదులు ఏదో చిన్న చితక జీతానికి పనిచేసిన వాళ్ళకు వాళ్ళు ఏం చేసిల్లంటే ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ముందు ముందు కూడా కొత్త కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగ కల్పనకు వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని కల్పిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఏంది 100 రోజుల లోపల 100 రోజుల పరిపాలన లోపల 50,000 ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకు వాళ్ళకు నిరుద్యోగ సమస్యను కొంతవరకు తీర్చింది. ఇంకా ముందు ముందు కూడా ఉంది. గురుకుల పాఠశాల చాలా మందికి జాబులు వచ్చినాయా లేదా, ఉద్యోగాలు వచ్చినాయా లేదా. ఇంకొకటి ఏం చేస్తుందంటే మహిళలందరి కోసం వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయలు ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా వస్తున్నాయి. దాదాపు చాలా ఊర్లలో వచ్చినాయి, ఇప్పుడు వస్తాయమ్మా. ఏం బాధ చెందాల్సిన అవసరం లేదు. వడ్డీ లేని రుణం తీసుకుని మనకి ఏదైనా అవసరాలకు వాడుకొని మనం మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. రైతు భరోసా పథకం మీ అందరికి తెలిసిందే. మహాలక్ష్మి పథకం తెలుసు మీకు, గృహలక్ష్మి పథకం తెలుసు. ఇవన్నీ పథకాలు మనకు వచ్చినాయా లేదా, ఎంతో మందికి లబ్ధి చేకూరింది. ఇంకొకటి ఏంటంటే అమ్మా, గ్యాస్ సబ్సిడీ చాలా మందికి వచ్చింది. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకం అయినా కానీ పేదరికంలో ఉన్న వాళ్లకు ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు. మనకు అన్ని ఉండి కూడా ప్రభుత్వం నుంచి పథకాలు రావాలంటే ఎట్లా వస్తాయి మీరు ఆలోచించండి. అన్ని ఉన్న లేని వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలి, వాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు రావాలి, వాళ్ళందరి జీవితాలు మార్పు రావాలి, వాళ్ళందరూ కూడా గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ఇవన్నీ. మహాలక్ష్మి పథకంతో ఇప్పుడు ఎక్కడికైనా కానీ మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం లేదా. మనం వాస్తవంగా మన ఇంట్లో పని ఉన్నా కానీ అప్పట్లో ఏంటంటే కానీ జగిత్యాలు కరీంనగర్ ఎక్కడికో వెళ్ళాలంటే మాత్రం రేపోదాం వాయిదా వేసుకుంది. ఇప్పుడు ఏంటి 5 నిమిషాలలో బస్సు ఎక్కుతున్నాం, ఆధార్ కార్డు చూపిస్తున్నాం, కరీంనగర్ పోతున్నాం, మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వస్తున్నాం. వస్తున్నా లేదు. ఇవన్నీ పథకాలన్నీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని మన అందరి కోసమే. రేపు పొద్దున కూడా మనకు గొప్ప గొప్ప పథకాలు వస్తాయి. అవన్నిటికీ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అడగండి అమ్మాయినా పెట్టదు. మనకు అర్హత ఉండి మన ఆంధ్రం ఉండి మన చేతులు పెట్టుకొని కూర్చుంటే పథకాలు ఖచ్చితంగా మనకి ఏ పథకం రావాలన్నా ఆ పథకాన్ని ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి, నింపాలి, ఎందుకు రాలేదని చెప్పి అడగాలి, తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఓకేనమ్మా. తుమ్మెద పచ్చహారము లాంటిది తుమ్మెద, ఆరు పథకాలు తుమ్మెద, పచ్చహారము లాంటిది తుమ్మెద, కడుపేదలకు తుమ్మెద, కడుపులో వెతకాయిందే తుమ్మెద, కడుపేదలకు తుమ్మెద, కడుపులో వెతకాయిందే తుమ్మెద, ఉచిత బస్సుల్లో తుమ్మెద, మహిళలు షారుగా పోతుంటే తుమ్మెద, ఉచిత బస్సుల్లోన తుమ్మెద, మహిళలు షారుగా పోతుంటే తుమ్మెద, 500 గ్యాస్ ఇచ్చే తుమ్మెద, ఇంట్లో సంబరాలు వెలిగే తుమ్మెద, 500 గ్యాస్ ఇచ్చే తుమ్మెద, ఇంట్లో సంబరాలు వెలిగే తుమ్మెద, ప్రజా ప్రభుత్వమే తుమ్మెద, పేదింటి కట్ల వచ్చే తుమ్మెద, ప్రజా ప్రభుత్వమే తుమ్మెద, పేదింటి కట్ల వచ్చే తుమ్మెద, దారి చూపేలే తుమ్మెద, నిరుద్యోగులకు తుమ్మెద, కొలువు దారి చూపేలే తుమ్మెద, తోడు లేని వాళ్ళ తుమ్మెద, ఇందిరమ్మ ఇల్లు వచ్చి తుమ్మెద, తోడు లేని వాళ్ళ తుమ్మెద, ఇందిరమ్మ ఇల్లు వచ్చి తుమ్మెద, నాగలి పట్టే రైతుకు రైతు భరోసా ఇచ్చే తుమ్మెద, నాగలి పట్టే రైతుకు రైతు భరోసా ఇచ్చే తుమ్మెద, ప్రజా ప్రభుత్వాన్ని తుమ్మెద, ఏదింటి కల వచ్చి తుమ్మెద, ప్రజా ప్రభుత్వాన్ని తుమ్మెద, ఏదింటి కల వచ్చి తుమ్మెద, ఆదరుల తుమ్మెద, అగో పింఛన్లు ఇచ్చిండ్రు తుమ్మెద, ఆదరుల తుమ్మెద, అగో పింఛన్లు ఇచ్చిండ్రు తుమ్మెద, ఇచ్చిన వాగ్దాల తుమ్మెద, నెరవేర్చగా కదిలేను తుమ్మెద, ఇచ్చిన వాగ్దాల తుమ్మెద, నెరవేర్చగా కదిలేను తుమ్మెద, మాట మీద నిలబడి తుమ్మెద, మడమ తిప్పని పాలన తుమ్మెద, మాట మీద నిలబడి తుమ్మెద, మడమ తిప్పని పాలన తుమ్మెద.
తుమ్మెద పేరింటి కల వచ్చ తుమ్మెద మన ఇంతకుముందు వేలకు వేలు కరెంటు బిల్ కట్టిన వాళ్ళే ఉచితంగా కరెంటు తోటి వాస్తవంగా మనకు ఇంటి లోపల కూలర్ నడుస్తుంది, ఫ్యాన్లు నడుస్తాయి, బల్బులు వెలుగుతాయి, గ్రైండర్ పెట్టుకోవచ్చు. 200 యూనిట్లు అంటే ఇవన్నీ నడుస్తాయమ్మా. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకు చేయూతనిచ్చిన పథకం ఏంటంటే 200 యూనిట్లు కాలిందంటే వాస్తవంగా 200 యూనిట్లు మనం వాడనే సిటీలో వాళ్ళు కూడా వాడరు 200 యూనిట్లు. ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చి మనకు వాస్తవంగా గుడిసె గుండెల లోపల ఒక కొత్త పొద్దును తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ గమనించండి. ప్రభుత్వం మనకు ఏం చేస్తుంది, ప్రభుత్వానికి మనం ఏం చేయాలి, ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తీసుకోవాలి, మన పనులు మనం ఖచ్చితంగా సక్రమంగా చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా కానీ దాన్ని మన అవసరానికి వినియోగించుకోవాలి. వడ్డీ లేని రుణాలు ఉన్నాయమ్మా, వడ్డీ లేని రుణాలు మనకు వడ్డీ లేకుండా 1,00,000 రూపాయలు వస్తాయి. మహిళా సంఘాల లోపల తీసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కోసమో దేనికోసం ఉపయోగించుకోవాలి. రైతు భరోసా పథకం వచ్చింది, ఏంటిది 15,000 సంవత్సరానికి వస్తుంది. 15,000 వచ్చినప్పుడు ఖచ్చితంగా పంటలు ఏమేయాలి ఏం కాదా అని చెప్పి ఆలోచించుకొని దానికి పంటకు పెట్టుబడి సాయంగా మాత్రం మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మిత్రుడు మా అశోకన్న గలవలకు మంచి పాట విందాం. రైతు భరోసా గురించి దుక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు మొక్క నాటి నాడమ్మా సందమామ రైతు మొక్క నాటి నాడమ్మా సందమామ మండు టెండలో మలమల మాడిన తిండికి దొరకని రైతు బిడ్డలు భార్య పిల్లలను వెంట పెట్టుకో భార్య పిల్లలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిపి చక్కనైన పంటల తీసే సందమామ రైతు సావుకారి బాకిని ఇచ్చే సందమామ రైతు సావుకారి బాకిని ఇచ్చే సందమామ అన్నదాత వ్యవసాయ కార్మికులు అప్పులలో పడి సతమతమైతే అరే అన్నదాత వ్యవసాయ కార్మికులు అప్పులలో పడి సతమతమైతే రైతు భరోసా పథకం తెచ్చి రైతు భరోసా పథకం తెచ్చే సందమామ రైతుల ఆదుకోని ముందుకొచ్చే సర్కారోయమ్మా మనల ఆదుకోని ముందుకొచ్చే సర్కారోయమ్మా ఉక్కిదున్ని నాడమ్మా ప్రభుత్వం నుంచి 6 గ్యారెంటీలు అమలు కాలేదు అనుకునే వాళ్ళు బాధపడద్దు, భయపడద్దు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని డిసెంబర్ 7 వరకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరాల్సిన ఇంటికి ఖచ్చితంగా చేరువైతుంది. రైతు భరోసా కానీ, మహాలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ ఇవన్నీ ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయమ్మా. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ
ప్రభుత్వం ఏం చేస్తుందంటే పల్లె లోపల ఎక్కడైతే పేదరికం ఉందో దాన్ని నిర్మూలించాలి, వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూరాలి, వాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు రావాలి, వాళ్ళందరూ మార్పు రావాలి, వాళ్ళందరూ గొప్పగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి, ప్రతి ఒక్కరు చదువుకొని మట్టిగా ఉండదు, నిరుద్యోగ యువత కూడా ఉద్యోగ అవకాశాలు బట్టి గలుపాట బంద్ చేసి మంచిగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడనే కల్పించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలు కొత్త కాలేజీలు ఇవన్నీ నెలకొల్పడం జరుగుతుంది. ఇవన్నీ మన కోసమే, మన లోపల మార్పు రావడం కోసమే, మన పల్లెలు అభివృద్ధి కావడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రజాపాలనలో భాగంగా మనకి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది, ఇన్ని పథకాలు ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అర్హులైన వారు ప్రతి ఒక్కరికి ఈ రేపటి నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తాయమ్మా. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారు, మన గ్రామ పంచాయతీ సిబ్బంది అందరి ఆధ్వర్యం లోపల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన తల్లులందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.